హాయ్ ఎవ్రీవన్. టుడే బెండకాయ పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూడండి. బెండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, మెంతి పౌడరు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చింతపండు రసం. దానికోసం కడాయి పెట్టుకోవాలి. కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ముందుగా పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు చిటపటలాడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. బెండకాయ మూత తీసుకోవాలి. బెండకాయ ముక్కలు కొంచెం మెత్తబడగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, ధనియా పౌడర్ వేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీరని వేసుకోవాలి. ఫిష్ కర్రీ కంటే కూడా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ.